మేడ్పల్లి మండలం బండలింగపూర్ మరియు జగసాగర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ మెంబర్లతో కలిసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావు అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ కోసం అనునిత్యం కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడం కోసమే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం అన్నారు. అందులో భాగంగానే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం గ్రామానికి 10 ఇండ్లను కూడా మంజూరు చేయలేకపోయిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే సుమారు ఒక గ్రామానికి జనాభా ప్రతిపాదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఎవరికైనా రాకపోతే దయచేసి నా దగ్గరికి రండి, మీరు తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు నీడ. ఇవాళ మనం టెంట్ వేసుకున్నాం, ఇక్కడ టెంట్ కింద మీరు అందరు నీడలో కూర్చున్నారు. మరి అలాంటి నీడ కలకాలం మీ కళ నెరవేరే విధంగా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు మీ అందరికి కూడా మంజూరు చేసినాం. ఇక్కడ చాలా మంది నిరుపేదలకి అర్హులైన వాళ్ళందరూ కూడా, జాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసినాం. 600 స్క్వేర్ ఫీట్ వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. మళ్ళీ చాలా మందికి అపోహలు ఉన్నాయి, ఎట్లా వస్తుంది, ఇవి ఎట్లా ఇస్తున్నాను. మీరు ఈ ప్రొసీడింగ్ ఆఫీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు వస్తారు, బేస్మెంట్ కట్టిన తర్వాత ₹1,00,000, గోడలు కట్టినాక ₹1,00,000, స్లాబ్ వేసినాక ₹1,00,000, మొత్తం కార్యక్రమాలు ఎట్టెట్లా చేస్తూ ఉంటే ఎస్సీలకైతే ₹6,00,000, అదర్ మిగతా కాస్ట్ల వేరే వాళ్ళు ఉంటే ₹5,00,000 వెంటనే పడతా ఉన్నారు. ఈ మీ పక్కకు విట్టంపేట ఉన్నది, అక్కడ వాళ్ళందరికీ కూడా పైసలు పడ్డాయి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఎట్లెట్లా ఇల్లు కార్యక్రమం పని మొదలవుతున్నాయో అట్లట్లా మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. దయచేసి మీరు తక్షణమే ఎప్పుడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో మంచి రోజు చూసుకొని ఇల్లు మొదలు పెట్టండి. మరి త్వరలో కూడా మీరు అందరు కూడా మమ్మల్ని గృహప్రవేశానికి వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. వస్తాం. సో మీరు ఇలా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాక మీరు ఎప్పుడెప్పుడు ముగ్గులు పోసుకుంటారు, మేము కూడా వస్తాం. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తాం ఆశ పెట్టి ఇండ్లు రాలే, ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చినారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ ప్రభుత్వం అట్లా లేదు, అధికారులు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు నిజంగా అర్హులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మనం ఇండ్లు ఇస్తున్నాం. రాని వాళ్ళకు కూడా 2వ విడతల ఇండ్లు వస్తాయి. ఎందుకంటే మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మన హౌసింగ్ మినిస్టర్, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 3,500 అతిథులైనటువంటి పెద్దలు యువన్ నరసింహన్న గారికి, అలాగే స్టేజ్ అలంకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరికీ, మరియు గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు, మహిళలకు, సోదరులకు అందరికీ తరపున నమస్కారం. చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరు వచ్చినా కానీ ఊరంతా ఇక్కడ చెట్టు కింద కూర్చొని వాళ్ళు చెప్పిన మోస మాటలు విని ఏకదాటిగా ఓట్లు వేసుకుంటూ పోతూ వాళ్ళని 10 ఏళ్ళు ప్రభుత్వంలో కూర్చొని పెడితే 10 ఏళ్ళు కూడా వాళ్ళు చేసింది శూన్యం తప్ప ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. మీకు కూడా విషయం తెలుసు. 100 గజాలలో మీ అందరికి ఇల్లు కట్టిస్తాము, అల్లుడు అసలు ఎక్కడ ఉండాలా, బిడ్డస్తే ఎక్కడ ఉండాలా, కోడలు ఎక్కడ ఉండాలని చెప్పి ఇలా 100 ఎకరాల ఇల్లు కట్టుకొని మనకు మాత్రం 100 గజాలలో ఒక ఇల్లు కాదు, ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాఖలు లేకుండా పోయింది. కనుక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు మంచి అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది, మంచి నాయకుడు మనకు అండగా ఉన్నాడు. నాకు తెలిసి నేను జడ్పీటీసుకున్నప్పుడు ఇగో ఎట్లా అక్కడ ఈ హాస్పిటల్లో కానీ అక్కడ ఒకటి ఏది మత్తడి పెద్ద రత్నాకరావు గారు మత్తడి కానీ, ఆ వరద కాలమే బిర్జే కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నేనున్నప్పుడు చేసినాయి తప్ప తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల లోపల మాత్రం నాకు కనబడ్డది ఒక్క అభివృద్ధి మాత్రం లేదు ఇక్కడ. అది మీకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా.
ఎందుకంటే జరిగిపోయింది. ఒక తాగుబోతు తండ్రి ఇంట్లో ఉండి తాగి ఇల్లు నాశనం చేస్తే పెద్ద కొడుకు చేత కొట్టినాక ఇంట్లో ఎంత ప్రాబ్లం అవుతుందో మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తాగి రాష్ట్రాన్ని అదో గతి చేసిండు. ఒక పెద్దన్న లాంటి